మాజీ మంత్రివర్యులు పెద్దలు కార్మిక లోకంలో మీ అందరికీ సుపరిచితులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే సోదరుడు మాజీ శాసనసభ్యుడు శ్రీ జీవన్ రెడ్డి గారు, సోదరులు మారయ్య గారు, సోదరులు నారాయణ గారు, గౌరవనీయులు సంతోష గారు, అట్లాగే దానకర్ణాచారి గారు, ఇంకా వేదిక పైన ఉన్న సోదరులు నగేష్ గారు, చెప్పిన నారాయణ పేరు చెప్పిన నువ్వేందుకు ఆగమవుతున్నావు, అట్లాగే ఇందాక రాంబాబు యాదవ్ అన్న చెప్పిన అన్ని సంఘాల నాయకులందరికీ, నేను ఒకళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు కాబట్టి వేదిక పైన ఉన్న అన్ని సంఘాల నాయకులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆనాడు ఒకనాడు మహాకవి, పేదల బాధ తెలిసిన మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అనే మాట మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. ఇది సామాన్యమైన మాట కాదు. అంటే ప్రతి రంగంలో ఏ రంగం చూసినా కూడా మరి అల్టిమేట్గా పని చేసి డెలివరీ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో, అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పే మాటల్లో కార్మికుడు చేసే శ్రమ వల్లే లోకానికి అందం ఆకారం వస్తాయని ఒక బలంగా నమ్మి ఆయన అన్న మాట ఏమంటే, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. అంటే కార్మికుడి యొక్క సత్తా చెప్పడానికి, కార్మికుడి యొక్క గొప్పతనం చెప్పడానికి మరి కవులు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్ళల్లో, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్ళల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్ళలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ వాళ్ళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ళ మీద, మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతూ ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు, బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతూ ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి. ఇది మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సాధారణంగా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటి పని, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని, తుసులని, ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్, డీజిల్. దాంతో రేట్లు అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ కూడా పెరిగితే సామాన్యుడు బతికేది ఎట్లా? మరి దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా
మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మే డే రోజు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత 10 ఏళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యంగా పేదలకు హితంగా నడిపినాము, ఎక్కడ చూసినా ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కుల భారత కార్మిక విభాగం కలిసి మెలిసి కష్టపడుతూ నిర్మాణం చేసిన అద్భుతమైన నిర్మాణాలు ఇవాళ మీకు కనబడతాయి హైదరాబాద్లో, తెలంగాణలో. 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో రాళ్ళెత్తిన కూలీలకు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటామని చెప్పి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమ తెలంగాణలోనూ మీరు మాకు వెంట నడిచినారు, అట్లాగే ఉద్ధృత ప్రగతి ప్రస్థానంలో కూడా మీరు మా వెంట నడిచినారు. మరి ఉజ్వల తెలంగాణలో కూడా మీరు మా వెంట నడవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నా. తెలంగాణ సంపద పెంచి దేశం ముందు సగర్వంగా నిలబడే విధంగా మరి నిలబెట్టిన ప్రతి కార్మిక సోదరికి సోదరుడికి సలాం తెలియజేస్తూ ఉన్నా. మా జిహెచ్ఎంసి నుండి వచ్చిన మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శ్రమజీవుల విలువని, శ్రమజీవుల వారు చేస్తున్న కాంట్రిబ్యూషన్ను కేసీఆర్ గారు గుర్తించిన వాళ్ళు లేరు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒకే ఒక్కడు మన కేసీఆర్ గారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా వారందరూ అడగకపోయినా వేతనాలు పెంచిన రోజులు మీకు గుర్తున్నాయని చెప్పే నేను అనుకుంటా ఉన్నా. మరి 2.5 ఏళ్ళు ఏమవుతుందో నాకంటే బాగా మీకే ఎరక. ఇక నేను చెప్పను, మీకే తెలుసు ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఇప్పుడు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎరికేనా? మా హైదరాబాద్లో 5,000 ఆటోలు ఉన్నాయి, వాళ్ళు సాఫ్ సఫాయి చేస్తున్నారో చేస్తలేరో, ఆటోలు తిరుగుతున్నాయో తిరుగుతలేవో నాకు తెలియదు. ఏది ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఆయన చెప్తున్నాడు, వాళ్ళు చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. గంత తెలియని పరిస్థితులు ఉండవు ముఖ్యమంత్రి. నాకు అర్థం కాదు, మీరు చేస్తున్న కష్టం కనబడతలేదా? అంటే శ్రమను గుర్తించే ముఖ్యమంత్రికి, గౌరవించే ముఖ్యమంత్రికి, మీ శ్రమ విలువ తెలియని ముఖ్యమంత్రికి తేడా ఏందో కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకే అర్థమవుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు నడిచినాం. మీకు యాదికుండాలి, కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే దేశంలో, గందరగోళం ఎక్కడికక్కడ. అసలు ఎన్నడూ జీవితంలో చూస్తాం అనుకోని దృశ్యాలు చూసినాం. 100 కిలోమీటర్లు పిల్లను పాపను సంకలెత్తుకొని ఒక సూట్ కేసు మీద కూర్చోబెట్టుకొని, బస్సు దొరకపోతే, రైళ్లు లేకపోతే, లారీలు కూడా బంద్ అయితే నడుచుకుంటూ పోయిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమంది ఇక్కడి నుంచి బీహారు, ఒరిస్సా ఎక్కడెక్కడో 100 కిలోమీటర్లు పోయినారు. ఆ రోజుల్లో మరి భారతదేశంలో అయ్యా మేము మా ఊరికి పోతామంటే కేంద్ర ప్రభుత్వం వారు రైల్లో కూడా ఛార్జీలు పెట్టినారు. రైలు వేసిండ్రు, కానీ ఆ రైళ్ళకు కూడా ఛార్జీలు. భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని, వాళ్ళకు జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి, భోజనం పెట్టి, చీఫ్ సెక్రటరీని, డీజీపీని రైల్వే స్టేషన్కు పంపించి వాళ్ళకు జెండా ఊపి, మీరు మీ ఊర్లకు వండి బిడ్డ, మళ్ళా మెల్లగా తిరిగి రండి, మంచిగా తిరిగి రండి, భద్రంగా పోయి భద్రంగా రండి అని చెప్పి వాళ్లకు ఫ్రీగా రైల్లో పంపించిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో నాకు చాలామంది మిత్రులు చెప్తా ఉంటారు, అన్నా మేము కరోనా అప్పుడు ఇళ్లలో ఉండిపోయినాం, దగ్గర 2 నెలలు 3 నెలలు ఉండిపోయినాం, బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు కనబడ్డాయన్నా, ఏం చేసిండ్రు మీరు, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు ఎట్లా పూర్తి చేసిండ్రని అడుగుతుంటారు. ఎట్లా చేసినామంటే తెలంగాణ అంటే ప్రేమున్నోళ్ళం కాబట్టి, హైదరాబాద్ అనే ఈ మన తెలంగాణ కిరీటంలోని ఏదైతే ముఖ్యమైన కోహినూర్ లాంటి వజ్రం ఉన్నదో దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో లేబర్ క్యాంపులకు పోయి దండాలు పెట్టి బతిమలాడిన నేను. దగ్గర 10-14 లేబర్ క్యాంపులకు పోయినా నేను. ఆ రోజు అందరు వెళ్ళిపోతున్నారు కార్మికులు. పాపం ఆ రోడ్లేసే రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో భవన నిర్మాణ రంగంలో, వారు వెళ్ళిపోయే పరిస్థితి, భయపడుతున్నారు. బతుకుంటే బల్సాకు తినొచ్చు, ఈ కరోనా వచ్చింది, మా భార్య పిల్లల దగ్గర పోతామని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు పోతుంటే దండం పెట్టి బతిమలాడి, అన్నా పోవద్దని చెప్పి 2 రెట్లు 3 రెట్లు వాళ్ళ జీతాలు పెంచి, మళ్ళా మనకి ఇటువంటి మోక దొరకది. హైదరాబాద్లో పనిచేసేందుకు రోజు నార్మల్గా అయితే 5-6 గంటలకు మించి దొరకది, రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకే. కానీ ఈ టైంలో మొత్తం అన్ని రోడ్లు ఖుల్లా ఉన్నాయి, మైదాన్ సాఫ్ ఉన్నది, జల్దీ చేద్దామని చెప్పి
కాంట్రాక్టర్లను ఒప్పించి మొత్తం వర్కర్లను ఒప్పించి పెద్ద సంఖ్యలో దగ్గర 20-30 కొత్త రోడ్లు నిర్మాణం చేసిన ఘనత మన ప్రభుత్వాందైతే వాటికి చెమట చిందించింది ఆనాడు మన కార్మిక సోదరులనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. వలస కూలీలు కాదు మీరు, అభివృద్ధిలో మీరు మా భాగస్వాములని చెప్పి ఇతర రాష్ట్రాల కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. కానీ ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారేమో పొరుగు రాష్ట్ర కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ SLBC టన్నల్ కుప్పగూలి సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అది కుప్పగూలుడు కూడా ఎట్లా కూలింది? ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, కేవలం వీళ్ళ చాతగాంతనం వల్లనే జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే పరిశ్రమ, అక్కడ పెద్ద ప్రమాదం సంభవించి మరి దాదాపు 55-60 మందో కార్మికులు సజీవ దహనమైతే పట్టించుకున్న నాదుడు లేడు. ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇచ్చిండు, ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడు కూడా ₹1 కోటి రాలేదు. ఇది వాస్తవం. కానీ ఇప్పటి వరకు ఒక్క మంత్రి కానీ ఒక్క ప్రభుత్వంలో బాధ్యుడు కానీ స్పందించిన పరిస్థితి లేదు. కేవలం మాటలతో, కంటి తుడుపు చర్యలతో ఇవాళ సిగాచి మరి వాళ్ళని కూడా పక్కన పెట్టినారు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే వలస వచ్చి బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన, నగరానికి వచ్చిన కూలీలు కార్మికుల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నాడు. ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడ్ అన్న యాద్ చేస్తున్నాడు. పాపం తెలిసో తెలియకనో హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి, పొట్ట కూటి కోసం వచ్చి ఏమన్నా జాగ దొరికితే 50 గజాలు, 60 గజాలు, 20 గజాలు అందులో ఒక చిన్న గుడిసేసుకుంటే లేదా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే ఇలా హైడ్రా పేరుతో ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టి రోడ్డు మీదకి నెట్టి పుస్తకాలు, బాటిళ్ళు, చిన్నపిల్లగాన్లు చదువుకున్నటోళ్ళై తీసుకొని ఇవ్వకుండా చేసి వాళ్ళని నడి బజార్న నూకుతున్నది ఈ ప్రభుత్వం. అందుకే నేనంట ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఏమున్నది గర్వకారణం? ఈ ప్రభుత్వం చూస్తే కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు అన్నీ ఎగ్గొట్టుడేనాయి. ఏమన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు? 420 హామీలు ఇచ్చిండు. అత్తలకు 4000, కోడళ్లకు 2,500 చెప్పిండా లేదా? ఒక్క అత్తకు పడ్డాయా 4000? ఒక్క కోడల పిల్లకు పడ్డదా 2,500? మొన్న ఈ మధ్య నేను సూర్యాపేట పోయినా. మా నాయకుడు ఒకడు సోదరుడు, మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా అంటే ఒక నెల ఆలస్యంగా పోయినా. ఎందుకంటే పెళ్ళి అయింది, ఒక నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్ళికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ దాపిచ్చిర్రు, చాలా మన నీళ్ళు ఇచ్చిర్రు, ఛాయ్ దాపిచ్చిర్రు. బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని. ఎవరు? మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్నా కొడుక? ఏం బాగలేనన్నది. అగో ఏమైందమ్మా అని నేనంటే, అంటే ఇక కోడల పిల్ల వస్తుంది, నెలకు 2,500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ? నేను కోడల పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమైనా వచ్చినాయా అని ఆమె అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అత్త కోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు. ఆగం. అడిగినాం అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని నరికితివి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరికి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా. బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పింది కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు. ఏం చేసుకోవాలి కార్డులు? అంటే కమల్ హాసన్ మించిన యాక్టింగులు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు పుడతారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలలు పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే సుమా మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు
బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటివి కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఇంకట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ఏమాయ్ పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మనిషి చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా. గివా మాటలు. ఇంకా ఎంత దిగజారి మాటలు అంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు, ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకొని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేటువంటి వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలేను. నేను చాలామందిని చూసిన, ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ, ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఎరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? ఇదేం మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు, నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారు లేస్తే దరిద్రపు మాటలు. ఎవరైనా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? అసలు ఏం మాటలు అవి, ఏం మనిషి? అందుకే ఈయన మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అంటే లెక్క లేదు. మీరు చూడండి, సిగాచి కంపెనీలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు చూడండి. ఆటో అన్నలకు ఏం చెప్పినారు? వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన. ఆయన నడిపేట ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మస్రత్ అలీ, ఆ తమ్ముడు పేరు. ఏ ఊరు తమ్మి? అచ్చా ఈయనే ఉన్నావా? కూసో 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 ఆయనకు నీ కథనే చెప్తున్నా, కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి, ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది దాంట్లో? ఏమున్నదన్నా? ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇదివరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తా. ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండు ఎలక్షన్ ముందు. ఏది, ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా, 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి. నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మస్రత్ అలీ ఆటోలు కూడా ఆగం చేశారు. ఈ పరిస్థితి ఇవాళ ఆటో వర్కర్లు, ఆటో తమ్ముళ్ళు 6.5-7 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో, వాళ్ళందరూ బతుకుని ఆగం చేశారు. ఇంకోటి మీదికెళ్ళేంది, మనం ఫ్రీ బస్సునే అద్దంటలేము, నువ్వు పెట్టు ఫ్రీ బస్సు పెట్టు, ఇంకా ఎక్కువ పెట్టు బస్సులు, నేను అద్దంటలేను. కానీ వీళ్ళ పొట్టగొట్టుడు ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినావో నిలబెట్టు, నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తివి, ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసి పారేసిండు. గదేమన్నది నిన్ను అంటే, ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి, గంతే. ఏం కట్టినా గూలగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు, 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. ప్రమాద బీమా,
వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు. కేసీఆర్ కిట్ యాదుకుందా అమ్మ? కేసీఆర్ కిట్ అంటే ఏమిటిది? అదేమన్నా కేసీఆర్ ఇంట్లో ఇచ్చుకునేటిదా? ఎవరన్నా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. దానికి వీళ్ళు కొండంత రాగం తీసిండ్రు. ₹1,00,000 ఏం సరిపోతే మేము తులం బంగారం ఇస్తామని. మరి అలా బంగారం దుకాణం ఉద్ధరిస్తలేడా? ఎందుకు ఇస్తలేవు మరి బంగారం? తులం బంగారం ఏడవా? బంగారం కాదు, నేను ముందే చెప్పిన, వీళ్ళు మెడల పుస్తల తాడెత్తుకపోయే దొంగలు, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పిన. మీరు కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. గసొంటి లంగలు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు తులం బంగారం అని నరికిండ్రు, ఇలా వచ్చి కూర్చున్నారు. కడుపులో బిడ్డ, కడుపులో లగ్గమైన తర్వాత కడుపులో బిడ్డ పడితే ఆ బిడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతికి పోతే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి ₹13,000 ఇచ్చి, మగపిల్లగాడు పుడితే ₹12,000 ఇచ్చి, దాని వెనుక కూడా కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను. మేము అడిగిన మీ ప్రోగ్రాం పెట్టేటప్పుడు సార్ను, సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్? వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాన్ని ఆడుకునేందుకు గిల్క, ఆ పౌడరు, ఆ నూనె, షాంపూ అవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? పేద ఇండ్లల్లో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా రేపు తెల్లారి డెలివరీ అయినదాకా పనిచేస్తారు. దిక్కు లేక, పైసలు లేక, ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం ₹2,000 చొప్పున ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పిండు. గింత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 12,000, 13,000 అంటే ఏదేదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. కేవలం ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు అన్నాడు, మీరు ఇబ్బంది పడద్దు, ఆ పిల్ల తల్లి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిండు. ఇలా దాన్ని కూడా తీసేసిండు. పేరు మార్చుకొని నేను అద్దనన్నా? కేసీఆర్ కిట్ కాకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకుని అద్దనన్నా? పెట్టు, అది పెట్టరా అయ్యా అంటే అది పెట్టడట, అది తీసేస్తాడు. పేరు మారు, అన్నీ మారుస్తూనే ఉన్నావు కదా, ఇది కూడా మారు. ఇందిరమ్మదో లేకపోతే సోనియమ్మదో రాహుల్ అయ్యేదో ఇంకెవరిదో పెట్టుకో పేరు, మేము అద్దంటలేం కదా, గది కూడా తీసేసిండు. అట్లాగే మీరు ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్సు, డ్రైవర్ల ఇన్సూరెన్స్ గది తీసే అవసరం ఏముండే? అది కూడా తీసి రెన్యువల్ లేకుండా వాళ్ళని నాశనం చేసిండు. రవాణా రంగంలో, రవాణేతర రంగంలో హోంగార్డులకు 5 లక్షల ప్రమాద బీమా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసేసిండు. గీత కార్మికులకు, నేత కార్మికులకు కేసీఆర్ గారు 6 లక్షల ప్రమాద బీమా కల్పించింది. ఇక మా శ్రీనివాస్ గౌడ్ అని ఇక్కడే ఉన్నాడు. ఆనాడు ఎక్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ గారు అడిగితే గీత కార్మికులందరికీ 6 లక్షల ప్రమాద బీమా చేసినాం. నేతన్నలకు, గీతన్నలకు ₹200 ఉన్న పెన్షన్ 2,000 చేసుకున్నాం. నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, అట్లాగే మా రజక సోదరుల దోబీ ఘాట్లకు 250 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు వాళ్ళకు కూడా అందజేసినాం. దేశంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎర్ర జెండా పార్టీలు కూడా చాలా ఉన్నాయి. త్రిపురలో, కేరళలో, ఇంకా చాలా చోట్ల గవర్నమెంట్కి వచ్చిండ్రు. కానీ ఏ ఎర్ర జెండా పార్టీ కూడా బీడీ కార్మికురాళ్ళైన మా ఆడబిడ్డలకు పెన్షన్ ఇచ్చినోడు ఎవడు లేడు. కేవలం ఒకే ఒక నాయకుడు 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన నాయకుడు, ₹2,000 నెలకు అందించిన నాయకుడు కేసీఆర్. ఎవరు దరఖాస్తు పెట్టలే, దండం పెట్టలే, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే. కానీ ఆడబిడ్డలు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ మరి కుటుంబాన్ని నడుపుతున్నారన్న ఉద్దేశంతో బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, కానీ ఏ రాష్ట్రంలో ₹2,000 పెన్షన్ లేదు కేసీఆర్ గారు ఇచ్చినట్టు. అట్లాగే రెక్కలు ముక్కలు చేసుకునే మా కార్మిక సోదరులందరికీ ఏదో రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా నేత కార్మికులు, నాది సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ నేతన్నలు ఒక దశలో మన ప్రభుత్వం రాకముందు వారంలో 9 మంది చచ్చిపోయిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరినీ ఆ సాలెల మగ్గం సడుగులిరగొడితే కాంగ్రెస్ పార్టీ మనం వచ్చినాక వాళ్ళ నిలబెట్టే ప్రయత్నం చేసినాం. సిరిసిల్ల ఉరిసిల్లగా మారిపోతే వాళ్ళందరికీ బతుకమ్మ చీర పెట్టి, బతుకమ్మ చీర ఆర్డర్లు వాళ్ళకిచ్చి, మీకు బతుకమ్మకు ఒక చిన్న కానుక ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు మరి ఏం పరిస్థితున్నదో చూడండి. బతుకమ్మ చీర బంద్ అయింది, రంజాన్ తోఫా బంద్ అయింది, క్రిస్మస్ కానుక కూడా బంద్ అయింది. ఇవాళ మా సిరిసిల్లలో మళ్ళీ మరణ మృదంగం మారు మోగుతున్నది. టెస్కోకు ఆర్డర్లు ఇయ్యరట, కార్మికులకు ఆర్డర్లు ఇస్తే తప్పట, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలంట, కానీ చిన్నవాళ్లకు మాత్రం ఇవ్వకూడదంట. అట్లాగే మీకు తెలిసిందాక మా రాంబాబు అన్న చెప్పినాడు, అవుట్ సోర్సింగ్, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు చరిత్రలో ఏ ప్రభుత్వం ఎన్నడూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వలేదు, పీఆర్సీ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో 43% ఫిట్మెంట్తో పాటు 2021లో 30%, మొత్తం 73% ఇస్తే అది మొత్తం
9,37,000 మంది మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా చేసేది ఉండే, కరెక్టే, ఇంకా చేసేది ఉండే, ఇంకా పని చేయాల్సి ఉండే. 1,500 నుంచి ఆశాలను 9,000 దాకా తీసుకొచ్చినాం. కానీ ఇంకా చేయాల్సి ఉన్న పని ఇంకా మిగిలి ఉన్నది. అట్లాగే సఫాయి అన్నలకి ఇక మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చేయగలిగినంత చేసినాం. ఇంకా చేయాలన్న ఆలోచన కూడా ఉండే, కానీ ఈ లోపల మన ప్రభుత్వం పోయింది. ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటున్నారు, మరి సార్ నువ్వు ఇచ్చినావు కదా మాట ఇచ్చినావు కదా, 18,000 చేస్తా అన్నావు కదా, అందరు జీతాలు పెంచుతా అన్నావు కదా, ఎప్పుడు పెంచుతావు అంటే నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు నువ్వు ఏమిటిది, మామిడికాయవా, సేపువా, ఏం కోసుక తింటారు నిన్ను? నువ్వు పుచ్చిపోయిన పుచ్చకాయవు, ఇంకా నిన్నట కోసుక తినాలన్నట, నన్ను కోసుక తింటారా అంటుండు ముఖ్యమంత్రి. ఎవడన్నా విన్నారా ఎప్పుడన్నా కిసంటోని? ఉంటే ఉన్నదని చెప్పాలా, లేకపోతే లేదని చెప్పాలా. నాకు శాతనైతే లేదు, నాకు నడిపస్తలేదు, నాకు సంపద పెంచే తెలివి లేదు అని చెప్పుకోవాలి. కాదంటే అది చెప్పే ముఖం లేదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఏందిరా అయ్యా నడపస్తలేదు నీకంటే, కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. ఇంకెన్ని రోజులు చెప్తావు అబద్ధాలు? పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, రిజర్వ్ బ్యాంకుని అడిగి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది మైనస్ చేస్తే 72,000 కోట్లు, 2,80,000 కోట్లు. కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి మీ అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మా జిహెచ్ఎంసీలకు 3 సార్లు జీతాలు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1,500 నుంచి ఆశాల వేతనం 9,000కి తీసుకుపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 జిల్లాలు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు, బీడీ కార్మికురాళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మన కరెంటు లేని పరిస్థితి నుంచి, ఇన్వర్టర్లు జనరేటర్లలో ఉండే డీజిల్ గబ్బు నుంచి 24 గంటల కరెంటు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 24 గంటల కరెంటు ఇచ్చిండు. ఏం లాభమైంది 24 గంటల కరెంటుతోని? ఏం లాభమైందంటే మా కార్మికులకు బతుకు తెరువు దొరికింది. 3 రోజులు పవర్ హాలిడేస్ కంపెనీలు బంద్ పెట్టుకునే పరిస్థితి నుంచి కావాలంటే 7 రోజులు కంపెనీ నడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఓవర్ టైం తీసుకొని బతికే పరిస్థితి, గల్లా ఎగరేసుకొని బతికే పరిస్థితి మా కార్మికులకు, యాజమాన్యాలకు తెచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్లో 20,000 లీటర్ల వరకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు మన పిల్లల కోసం కాదా? ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 6.5 లక్షల మంది పిల్లలు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి హైదరాబాద్ నెత్తి మీద శాశ్వతంగా కుండబెట్టిండు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిన మాట వాస్తవం. ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. కలెక్టర్లను తెచ్చి మీ ఇంటి ముంగట కూర్చోబెట్టిండు, మీ జిల్లాలలో ఎస్పీలను తెచ్చి మీ కాడ కూర్చోబెట్టిండు. వాళ్ళకు అధునాతనమైన బిల్డింగులు కట్టిండు. ఇలా ఒక అద్భుతమైన సెక్రటేరియట్, ఒక వెనుకనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అక్కడ టీ హబ్, ఇట్లాంటి ఎన్నో బిల్డింగులు, 1-2 కాదు, ఇన్ని కట్టుకున్నాం కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో. కొత్త రాష్ట్రం, నిజంగా కొత్త రాష్ట్రాన్ని చక్కదిద్ది బ్రహ్మాండంగా ఒక పట్టాలెక్కించి మీ చేతిలో పెట్టిండు కేసీఆర్. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు మొత్తం అప్పజెప్పిపోతే నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఒక్క హామీ నెరవేర్చినవా? ఒక్క పని చేసినవా? ఒక్క ఇటుక పెట్టినవా? ఒక ఇల్లు కట్టినవా హైదరాబాద్లో? కానీ ఎన్ని కూలగొట్టినావు? కొన్ని వేల ఇల్లు కూలగొడతాడు. శనివారం వచ్చిందంటే, రేపు వచ్చిందిగా శనివారం, యాన్నో బుల్డోజర్ ఉరకాలే, కూలగొట్టాలి. ఏమాయా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదవాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులోనే నాకు పైశాచిక ఆనందం ఉన్నది, నాకు తృప్తి అనిపిస్తున్నది, సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నది అని మాట్లాడుతున్నాడు. గీసంటోని చూసిరా ఏమన్నా మీరు? వాడెవడ ఉండనట్టు ఇదివరకు హింసించే రాజు పులకేశి అని ఒక అట్లున్నాడు. ఈయన కూడా సేమ్ టు సేమ్, వాని తీయరాదు విని పెట్టరాదు. గసంటి ముఖ్యమంత్రి ఇవాళ మనకు దొరికినాడు. అందుకే నా అందరితో నా ప్రార్థన, ఉద్యోగ మిత్ర సర్కారు పోయింది, కార్మిక మిత్ర సర్కారు పోయింది, ఇలా కార్మికుల్ని వేధించే సర్కారు వచ్చింది. జీతాల పెంపు లేదు, ఇంకా కత్తిరించే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా విశ్రాంత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని పరిస్థితి ఇవ్వాలి. వాళ్ళు లగ్గం చేసుకున్నా, వాళ్ళ పిల్లల లగ్గమైనా, ఇల్లు కట్టుకున్నా బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సినవి వాళ్ళు దాచుకున్నాయి, ఆ పైసలు కూడా ఇస్తలేడు. అట్లాగే దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే, మంత్రుల జీతాలు కట్ చేస్తా, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేస్తా, అందులోకెళ్ళి ఇస్తా అని మాట్లాడుతుండు. కట్ చేస్తే ఎంతమందికి ఇస్తావు? వాళ్ళు ఏమైనా వరద బాధితులా, తుఫాన్ బాధితులా? వాళ్ళు కాంగ్రెస్ బాధితులు. వాళ్ళు వరద బాధితులు కాదు, తుఫాన్ బాధితులు కాదు. నువ్వు జీతాలు కట్ చేసి ఇచ్చేందుకు, విరాళం ఇచ్చేందుకు
వాళ్ళకు హక్కుగా దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఎకసెక్కం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అందుకే ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు అయినా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు ఆదుకుంటే, పబ్లిక్ సెక్టర్ కండగా ఉండి ఎల్ఐసిని కాపాడి, అట్లాగే జెన్కోన్ కాపాడి, బిహెచ్ఈఎల్ని కాపాడి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడి ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి అండగా కేసీఆర్ గారు నిలబడితే, ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇలా బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తూ మనకు ఇబ్బంది పెడతా ఉన్నాడు. సింగరేణిని చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు. సింగరేణిని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాపాడితే, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆర్టీసీని, విద్యుత్ రంగాన్ని కేసీఆర్ గారు కాపాడితే, ఇవాళ ఈ మూడింటిని ప్రైవేటీకరణ వైపు ఈ ముఖ్యమంత్రి గారు నడుపుతూ ఉన్నారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ కార్మికులు లేనిదే ఎక్కడా కూడా మరి పని జరగదు. అట్లాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మరొక వైపు సమ్మెటపోటులాగా లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చి ఏకపక్షంగా మీరు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్ల కింద మార్చి వాళ్ళు కూడా మీకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం దేశవ్యాప్తంగా సమ్మె జరిగితే మన పార్టీ కూడా మద్దతు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి గారిని మేము అడిగినాం అసెంబ్లీలో, ఏమయ్యా చెప్పు మరి లేబర్ కోడ్ల మీద చెప్పు, కేంద్ర ప్రభుత్వం తెచ్చినంత మాత్రాన నువ్వు అమలు చేయాలన్నది ఏం లేదు, నువ్వు ఆపు, తెలంగాణలో నేను అమలు చెయ్యా అని చెప్పు అని చెప్పి అడిగితే సమాధానం లేదు. మోడీ గారు తానా అంటే ఈయన తందానా అంటున్నాడు తప్ప సమాధానం చెప్తలేడు. అట్లాగే ఆటో డ్రైవర్ల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ దాదాపు 180 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. వాళ్ళ లిస్టు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇచ్చి అయ్యా ఆదుకోండి, వాళ్ళకు కనీసం నష్టపరిహారం ఇవ్వండి, కొంత కుటుంబాలకు అండగా నిలబడండి అంటే వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక ఆశాలు, అంగన్వాడీలు వాళ్ళ హక్కుల కోసం, మీరు ఇచ్చిన మాటల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన వాటి కోసం ధర్నా చేస్తే వాళ్ళ మీద దాడి చేసి, లాఠీచార్జ్ చేసి, హీనాతిహీనంగా ఆడపిల్లలను కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని కూడా కొట్టించినారు. ఇక నేను ఇంత చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ చివరగా నేను చెప్పేది ఒకటే, నేను అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో మీ దయ ఉంటే ఉంటాం, లేదంటే పక్కకు కూర్చుంటాం. కానీ అధికారం వచ్చినప్పుడు ఏం చేస్తాం అన్నది పాయింట్. ఏం చేస్తాం? పేదలకు మంచిగా చేస్తామా లేదా, కడుపులో పెట్టుకొని చూసుకుంటామా లేదా, లేకపోతే మాటలు ఒకటి చెప్పి చేతలు ఒకటి చెప్పి మొత్తానికి అధికారమే మరి లక్ష్యంగా పెట్టుకొని, పైసల సంపాదన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసి ఢిల్లీకి మూటలు పంపడమే పనిగా పెట్టుకుంటామా అన్నది పాయింట్. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం చూసిన తర్వాత మా కార్మిక సోదరులను ఈ మేడే రోజు నేను ప్రార్థిస్తున్నది ఒకటి, మన కష్టాలు కడతేరాలి అంటే ఈ కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుంది. తెలంగాణలోని పేదలు బాగుంటారు. పేదల కష్టం తెలిసిన నాయకుడు, కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు, కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే మళ్ళీ మనకు న్యాయం జరుగుతుంది. అందుకే తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం. ఇంకొక 2 ఏళ్ళు ఉంది, ఊపిరి బిగబట్టుకోండి. కష్టం ఉంటుంది నాకు ఎరికే, కానీ ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఒకసారి మోసం జరిగితే 5 ఏళ్ళు ఆగం. కాబట్టి ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది, వీళ్ళని భరించే పరిస్థితి. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ సార్ తప్పకుండా వస్తాడు. మన కార్మిక లోకానికి ఇదివరకు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చేస్తామనే మాట కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పెద్ద ఎత్తున తరలి వచ్చినారు, మీ అందరికి ధన్యవాదాలు. కానీ అక్కడ కూర్చొని బువ్వదిందామంటే ఓన్లీ నేను రాంబాబు అన్నకు చెప్పిన, అందరూ వచ్చి మీద పడితే ఆయన ఆగమవుతాం. మీరు ముందు ఎవరెవరినైతే అనుకున్నారో వారిని కూర్చోబెట్టండి, ఆ తర్వాత నేను కూడా వస్తాం. మనందరం కలిసి కూర్చొని కొద్దిసేపు భోజనం చేసి అందరితో మాట్లాడుకుందాం. మళ్ళొక్కసారి మీ అందరికి నమస్కారం. హాలిడే మీకు ఈరోజు అయినా వచ్చిండ్రు, అందుకే మీ అందరికి నమస్కారం, ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ. కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మేడే. కార్మికుల ఐక్యత, కార్మికుల
ఆ టైంలో ఆశాలు 27,000 మంది ఉంటే వాళ్ళందరికీ నేను రియల్గా చెప్తున్నా, ఆయాల కేటీఆర్ గారు వెంటనే చొరవ చూపించి ఇక్కడ పార్టీ ఆఫీసులోనేమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. హాస్పిటల్లో పడ్డ ఉస్మానియా ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడికి వచ్చినారు. రావడమే కాకుండా ఆ రోజు ఒక నిర్ణయం, ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉంటే ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఏమో ఛార్జీలు ఉంటాయో లేవో మమ్మల్ని పిలిచి, ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పక్కన ఉన్నారు, ఈమెను కారులో ఇంటికి పంపించండి అని చెప్పేసి మాకు బాధ్యత అప్పచెప్పి అంత జాగ్రత్తగా ఈ నెట్టుకోవడాల్లో కూడా, ఎందుకంటే ఎక్కడ ఫోటోల కోసం దానికోసం దీనికోసం ఉంటుందిగా, ఉన్నా పిలిచి ఈ పని మాత్రం మీరు చేయండి అని చెప్పేసి చెప్పి వెళ్ళినారు. అదొక్కటే కాదు, మొన్న ఈ మధ్యన ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేశారు. సమ్మె చేసిన సమయంలో పేపర్లలోనే చూసి మమ్మల్ని పిలిచి ఈ సమ్మె జరుగుతూ ఉంది, ఈ సమ్మెకి మీరందరూ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఫిజికల్గా పాల్గొనమని టెలికాన్ఫరెన్స్ పెట్టి, టెలికాన్ఫరెన్స్లో నాయకత్వాన్ని అంతా కూడా, అంటే నాయకత్వం అంటే పార్టీ నాయకత్వానికి కూడా చెప్పి వాళ్లకు అండగా ఉండండి అని చెప్పేసేసి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. దీనివల్ల కార్మిక వర్గం చాలా ధైర్యాన్ని, చాలా మోరల్ సపోర్ట్ని తీసుకున్నట్టుగా ఉంటుంది. ఓ రకంగా మేము ఆర్టీసీ డిపోల కాడికి పోతూ ఉంటే ముందు అక్కడ కార్మికులందరూ మాట్లాడింది ఏమిటి అని అంటే, ఇంత తొందర ప్రభుత్వం భయపడుద్దని అనుకోలేదు. మేము జెండాలు వేసుకొని పోయినాం, నేను యాదగిరావు మిగతా బ్యాచ్ అంతా. అన్న మీరు జెండాలు వేసుకుని రారు, ఇప్పటికే ఇదంతా కేటీఆర్ గారు హరీష్ గారు వీళ్ళు నడుపుతారు అని చెప్తాను, కొంచెం ఆగండి అది ఇది అన్నారు. అంటే మేము చెప్పినాం ఆ రోజు, అయ్యా మీరు కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్న కాడికి వస్తున్నారు, ఏమంటారు అని అంటే, పిలిచి లోనకు తీసుకపోయి మీరు ఉండబట్టే వాళ్ళు భయపడుతున్నారు, మీరు ఇంకా లోనకు రారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే లోనకు తీసుకుపోయారు. ఆ రకంగా ప్రభుత్వం 3 రోజుల్లో గజగల్లో వణికిపోయింది. ఎందుకు వణికిపోయిందని అంటే, పోరాటాలు చాలా చూసినాం, కానీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే సపోర్టు మనకు దొరుకుతుందో, దొరికినప్పుడు కార్మికులలో పెద్ద ఎత్తున కదలిక వస్తూ ఉంది. ఆ రకంగా ఇవాళ కార్మిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది అని మొదటి భాగంలో మీ అందరికీ చెప్పదలుచుకుని, అందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక రెండో అంశం, ఈరోజు కేసీఆర్ గారు చేసినంతగా ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు దేశంలో చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం అసలు చేయలేదు. ఎన్ని వివరణ ఇచ్చుకుంటూ పోతే 3-4 గంటలు ఇవ్వచ్చు, కానీ రేఖామాత్రంగా మనం చెప్పాల్సి వస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క రంగం భాగాన్ని తీసుకుంటే 3 భాగాలుగా తీసుకోవచ్చు. మొట్టమొదటిది నాకే సంబంధం లేదు అని నెట్టేసే రంగం కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో ఉన్న రంగాలు. అది ఆశాలు, అంటే వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మనకు కొన్ని డబ్బులు ఇస్తాం, కేంద్ర ప్రభుత్వ స్కీములు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇస్తాం. కానీ ఆశాలకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు 1,500 నుంచి 2,000 రూపాయలు 2004